హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాన్. ఇవాళ ఇఫ్తారీ స్పెషల్ వచ్చి 3 కోడిగుడ్లతో 4 బ్రెడ్ పీసెస్తో ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇఫ్తారీ స్నాక్స్ రెసిపీ బ్రెడ్ ఎగ్తో కట్లెట్. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఎట్టు చూద్దామా. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కానీ ఇవి ఇఫ్తారీ టైంలో హెల్తీగా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 4 బ్రెడ్ పీసెస్ తీసుకొని చక్కగా నానబెట్టుకుందాము. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని నానబెట్టుకున్నాం కదా, కోడిగుడ్లు 3 తీసుకున్నాను, ఉడకబెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కోడిగుడ్లు 3 తీసుకున్నాను. వీటిని చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ అంటే తురుపు తీసుకొని తురుపులో మనం చక్కగా ఈ సన్న హోల్స్ ఉన్న దాంట్లో మనం తురుపుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం 3 కోడిగుడ్లు నేను చక్కగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్లు మనం నానబెట్టుకున్నాం కదా, అది కూడా తీసేసుకొని దాంట్లో ఉన్న మనం నీళ్ళు మొత్తం ప్రెస్ చేసేసుకుందాము. ఇట్లా చక్కగా ప్రెస్ చేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. కానీ దీంట్లో తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఈ రోజుకి 17 రోజులండి. ఇవాళకి 17 రోజులు, ఇంకా ఎన్నో రోజులు లేవండి ఉపవాసాల పండుగ. అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతుంది రంజాన్ నెల. చూడండి, చక్కగా నీరంతా ఇంకిపోయే వరకు మనం ప్రెస్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు బ్రెడ్ కోడిగుడ్లు మొత్తం మనం కలుపుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అవి వేసుకొని కూడా అందులో కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు. కానీ బ్రెడ్ కోడిగుడ్లతో కట్లెట్ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇఫ్తారీకి మనం ఈజీగా నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఫాస్ట్గా మనం ఈ ఇఫ్తారీ స్పెషల్ రెసిపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మనం కలుపుకొని ఇట్లా ముద్దలాగా చేసుకుందాము. ఇది ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, పక్కన పెట్టుకుని తీసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని మనం కట్లెట్ లాగా చేసుకుందాం. దీన్ని కట్లెట్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే సిలిండర్ షేప్లో అయినా చేసుకోవచ్చు. మనం లేకపోతే చక్కగా రౌండ్గా చేసుకొని మన హార్ట్ షేప్లో కానీ మన స్క్వేర్ షేప్లో కానీ మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది చాలా బాగుంటుంది. బ్రెడ్ హెల్దీ రెసిపీ, హెల్దీది. కోడిగుడ్డు కూడా హెల్దీ. మనకంతా నీరు దాహం ఏమవుదు, కడుపు కూడా హెవీగా ఏమి ఉండదు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనం చేసుకున్నాం కదా, బ్రెడ్ క్రంచ్ చేసుకొని అందులో డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను ఒక్కొక్కటి బ్రెడ్ క్రమ్స్లో ఫ్రై కలుపుతున్నాను. డిప్ చేసి పక్కన పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. మీ ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక 20 లైక్స్ అన్నా ఇవ్వండి. చూడండి, ఇప్పుడు మామూలుగా 3 చేశాను ఫ్రెండ్స్. 3 కలిపి పెట్టుకున్నాను. చూసారా, ఈ విధంగా మొత్తం బ్రెడ్ కట్లెట్ని మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ డీప్ ఫ్రైకి అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. అందులో మనం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి కట్లెట్ వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. అంతేనండి, ఈజీగా ఫాస్ట్గా మనకి ఎంతో హెల్దీ అయిన ఇఫ్తారీ స్పెషల్ రెసిపీ బ్రెడ్ కట్లెట్. బ్రెడ్ కోడిగుడ్లతో కట్లెట్ చేసుకుందాం. కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఈ రెసిపీ మీకు నచ్చిందండి, నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. కావాలంటే అందులో చూసి బ్యాక్ వెళ్ళి చూసి చూడండి ఫ్రెండ్స్. చూడండి చక్కగా గోల్డ్ కలర్లో అంత నూనె కూడా ఎక్కువ పీల్చుకోలేదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్ ఇఫ్తారీ స్పెషల్ రెసిపీ వచ్చి బ్రెడ్ 4 బ్రెడ్ పీసెస్లో 3 కోడిగుడ్లతో బ్రెడ్ ఎగ్ కట్లెట్. అంతేనండి, ఈజీగా మనం తొందరగా చేసుకునే బ్రెడ్ కట్లెట్ తయారైపోయింది. కొత్త రెసిపీస్తో కొత్త హెల్దీ డ్రింక్లతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. సమ్మర్ కదా, ఎట్లాగో సమ్మర్ రెసిపీస్, సమ్మర్ డ్రింక్స్ లాగా కూడా వస్తాను ఫ్రెండ్స్. అంతేనండి, ఈజీగా ఈవినింగ్ ఇఫ్తారీ స్పెషల్ రెసిపీ వచ్చి బ్రెడ్ కట్లెట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వీడియో మీ నోటిఫికేషన్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు.